కొమరభీం జిల్లా కాగజ్నగర్ మందం దరిగా అటవీలో మృతి చెందిన పెద్ద పులి విషయంలో ఫారెస్ట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆడపులిగా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. చనిపోయిన పులి వయస్సు 7.5 ఉంటుందని, 2 పులుల ఘర్షణలో ఆడపులి మృతి చెందినట్లుగా ప్రాథమిక నిర్ధారణలు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మృతికి ముందు ఒక పశువుపై దాడి చేసినట్టు తెలిపారు. శరీర భాగాలు హైదరాబాద్ ల్యాబ్ కు పంపించామని, దాడి రిపోర్టు ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఫారెస్ట్ పెద్ద పులుల విభాగం వైల్డ్ లైఫ్ అధికారి శాంతారాం తెలిపారు. 45 PM మధ్యాహ్నం టైంలో కార్కాస్ ఫైండ్ అవుట్ చేస్తారు మా వాళ్ళు. పెట్రోలింగ్ లెఫ్ట్ రేంజర్ రమాదేవి ఐడెంటిఫై చేసి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. సో టీమ్ కంప్రైజింగ్ డిఎఫ్ఓ హెడ్లు, వెటనరియన్స్, అదర్ టీమ్ మెంబర్స్ అన్ని రష్ చేశారు ఆ స్పాట్కి. అక్కడే ఫుల్ ఇన్వెస్టిగేషన్ అలాంగ్ విత్ వెటనరియన్ డాక్టర్స్ ఆల్సో. సో పోస్ట్ మార్టం ఆల్సో బీయింగ్ కండక్టెడ్. And by evening 6 o'clock, the postmortem report veterinarians ichcharu and the circumstantial evidences idanni chusi oka preliminary report as per the protocol of NTCA, National Tiger Conservation. So dantlo it was found out that most probably it is a territorial fight between two tigers in order to dominate an area. That is quite natural activity. So దాంట్లో 2 పులికి మధ్యలో కొడువు వచ్చినట్లు ఒకటి ఇంజురీ, సివియర్ ఇంజురీ, హెవీ బ్లీడింగ్ అండ్ బ్రోకెన్ లెగ్ ఇదన్నీ అయింది. దాంతో పాటు చనిపోయింది. మేబీ 4 to 6 days ముందుకు చనిపోయినలాగా తెలిసింది. సో అది ఒకటి. బట్ ఆల్సో one cattle kill also happened some 200 meters away from that spot. So we cannot, we don't want to come to a complete conclusion until the chinna iota of doubt ఉండకూడదు. So preliminary report itlaga undi. Even though we have taken the samples for chemical analysis, labs కి పంపించాం హైదరాబాద్ కి. సో అది 3-4 maybe 1 week లో రిపోర్ట్స్ వస్తాయి. సో అజాబ్లో ప్రిలిమినరీలో ఇది ఏమి కనపడుతుంది అంటే ఒక టైగర్ టెరిటోరియల్ ఫైట్ ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ థింగ్. ఒక్కొక్క పులి పుట్టి పెరిగిన తర్వాత అది సెపరేట్ టెరిటరీ ఫామ్ చేయాలి. 25 స్క్వేర్ కిలోమీటర్స్ మినిమం కావాలి. సో అది కొత్త టెరిటరీ ఫామ్ చేసినప్పుడు ఇంకా ఒక పులి వచ్చిందంటే గొడుగు చేసింది, లేకపోతే ఆల్రెడీ ఉన్న పులి గొడుగు చేసి బయటకు పోతుంది. ఇట్లాగా ఇట్ విల్ మేక్ ఇట్. ఈ టెరిటరీ ఫార్మేషన్ ఇట్ విల్ టేక్ after 2 years of the age. ఈ టెరిటరీ ఫార్మేషన్లే తిరుగుతుంది. మేబీ 6 months to 1 year it will roam. Once టెరిటరీ ఫామ్ అయిన తర్వాత it will be a stable tiger there. That is the natural course. ఆ ఫైట్లు ఇది దీని ప్రిలిమినరీ రిపోర్ట్. ఎనీవేస్ ఇంకా 7 days పాయిజనింగ్ ఉందా, ఎలక్ట్రిక్యూషన్ లేదు, అటెంప్ట్ హంటింగ్, అదే హంటింగ్ కిల్లింగ్ బై హంటింగ్ కూడా లేదు. ఎన్ని హంటింగ్ అది కానీ సాధ్యం లేదు. యాజ్ వెల్ ఎస్ ఎలక్ట్రిక్యూషన్స్ లేదు. మేబీ అదర్ థింగ్ మేబీ పాయిజన్, దట్ వీ విల్ సెట్ ఇట్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 90% is